హలో అండి, ఈరోజు మన ఛానల్లో మటన్ పికిల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందర వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. నేను మటన్ని తీసేసుకొని నీట్గా ఇలా పీసెస్గా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. మరీ పెద్ద పీసెస్ కాకుండా మరీ చిన్న పీసెస్గా కాకుండా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పీసెస్ తీసుకొని మంచి కండ పార్ట్ తీసేసుకొని ఇలా పీసెస్గా కట్ చేయండి. మటన్ పికిల్ చేసుకునేటప్పుడు దగ్గరుండి బాగా మంచి కండ పీసెస్ అండ్ నీట్గా ఇలా కొట్టించుకుంటే మనకి పికిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. నేను ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో మటన్ పీసెస్ మొత్తం యాడ్ చేసేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసేసి ఒక చిన్న టీ గ్లాస్కి వాటర్ తీసేసుకొని అవి యాడ్ చేసేసాను. ఎందుకంటే మనకి పికిల్ బాగా కుక్ అయిపోతుంది అండ్ కుక్ చేసిన తర్వాత మనం దాన్ని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో నేను అది పక్కన పెట్టేసుకొని ఒక 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు నేను కుక్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని ఒక 4 యాలకులు, 4 లవంగాలు, ఒక పెద్ద దాల్చిన చెక్క, 2 స్పూన్లు జీలకర్ర అండ్ ఒక 4 స్పూన్లు ధనియాలు యాడ్ చేసేసుకున్నాను. నేను ఇది 1 kg ఆఫ్ మటన్ పికిల్ అండి. సో నేను అందుకని చెప్పేసి ఈ క్వాంటిటీలో తీసేసుకున్నాను మసాలాలు కూడా. సో మీరు కూడా 1 kg అయితే ఇలా ఫాలో అవ్వండి. ఇంకా ఎక్స్ట్రా చేసుకునేటప్పుడు అయితే నేను చెప్పిన ప్రాసెస్కి డబల్ చేసేసుకొని ఫాలో అయిపోవచ్చు మీరు. సో అది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దగ్గరుండి నేను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మసాలా దినుసులన్నీ నేను ఫ్రై చేసేసుకొని అవి పక్కన పెట్టేసుకున్నాను మిక్సీ వేసుకొని. ఇప్పుడు నేను ఒక పెద్ద కడాయి తీసేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని యాడ్ చేసేసాను. మీరు మటన్ పీసెస్ కుక్కర్లో వేసి కుక్ చేసుకునేటప్పుడు ఒక 4 to 5 విజిల్స్ లైక్ 5 to 6 విజిల్స్ చెప్పాను కదా, అప్పుడు ఏమైనా వాటర్ కనుక మిగులుంటే కుక్కర్ మూత తీసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు మీరు కుక్ చేసేసుకోండి. ఇనక్కుండా కనుక అలాగే కనుక మటన్ పీసెస్ యాడ్ చేసేస్తే మనం ఇక్కడ ఆయిల్లో యాడ్ చేసేటప్పుడు ఆయిల్ చిట్పటా అంటుంది. సో నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టేసి హీట్ చేసేసుకొని పీసెస్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి మధ్యలో ఒక 5 minutesకి ఒకసారి ఇలా తిప్పుకుంటా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఇలాగా. ఫైనల్గా అయితే మటన్ పీసెస్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా కలర్ కూడా వచ్చేసింది. నేను అవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆయిల్లోని నేను ఇప్పుడు మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసేసాను, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు యాడ్ చేసేసాను, ఒక 5-6 ఎండుమిర్చి యాడ్ చేసేసాను. నేను ఇక్కడ అప్పుడే ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ యాడ్ చేసేసాను. మంచిగా చూడండి యాడ్ చేసేసి ఇలా దగ్గరుండి మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయ పీసెస్కి ఇలాగా తొక్కు తీసేసి ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఒక గుప్పెడు కరివేపాకు అండ్ ఒక పెద్ద బౌల్ వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తేమ ఏమైనా పోయేంత వరకు లైక్ ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకున్నాం కదా, వాటిలో కూడా తేమ అంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా కుక్ చేసేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు సాల్ట్ అండ్ కారం యాడ్ చేసేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కారం ఒక 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకుంటే సాల్ట్ వచ్చేసి ఒక 2.5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకోండి. నేను ఎక్కడైతే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసేసుకున్నాను. మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర అండ్ అన్ని మసాలా పొడి ఉంటుంది కదా, ఆ పొడి కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని అండ్ మటన్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes ఫ్లేమ్ ఉంచుకొని కట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలన్నమాట. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు మనం స్టవ్ ఆన్ చేసేసి ఉండకూడదు, ఎందుకంటే పికిల్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. బాగా మిక్స్ చేసేసుకొని నేను ఒక 2 hours తర్వాత చల్లారిపోయిన తర్వాత ఒక 4 నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసేసుకున్నాను.
నిమ్మపండు రసం యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 2 డేస్ మగ్గిన తర్వాత సర్వ్ చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను మన ఛానల్లో రీసెంట్గా కూడా నేను అప్లోడ్ చేసేసాను క్యాబేజ్ పికిల్, ఉసిరికాయ పికిల్ అండ్ ఇంకా ఫర్దర్గా పికిల్స్ రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, లైక్ చేయండి.